ఇది జ్వరాల సీజన్ అమ్మా. ఈ జ్వరాల్లో ఒకటి కామన్ ఏంటి ఇప్పుడు మీకు డెంగ్యూ జ్వరం. ఈసారి చికెన్ గున్యాలు అంత చూడట్లా. తర్వాత ఓళ్ళల్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది కూడా ఉంటుంది, బ్రెయిన్ ఫీవర్. ఇవన్నీ వేటి వల్ల వస్తాయి మనకి? దోమల వల్ల. ఓకే, దోమలు స్ప్రెడ్ చేస్తాయి, వైరస్ వల్ల వస్తాయి, కానీ దోమల వల్ల వ్యాపిస్తాయి, దోమకుట్లు వల్ల. సో మనం దోమల నివారణ ఎలాగా, అండ్ మన పిల్లల్ని దోమలు కొట్టకుండా మనం ఏం చేయాలి? ఫస్ట్ నివారణ ఏంటి? ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ఎక్కడ నిల్వ నీళ్ళు అనేవి లేకుండా చూసుకోండి మీరు. ఎందుకంటే దోమలు గుడ్లు అక్కడే పెడతాయి, అక్కడి నుంచే దోమలు వస్తాయి అన్నమాట. సో మన ఇంటి చుట్టూ శుభ్రంగా చెత్త కుప్పలు, నిలవ నీళ్ళు మనం లేకుండా చూసుకున్నాం అనుకోండి, ఇంటి బయట ఇంటి లోపల కూడా కొంచెం నిలవ నీళ్ళు కూడా కుండీల్లో కానీ ఇంటి బయట చిన్న చిన్న పూల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్, అలాంటి వాటిల్లో కానీ, తర్వాత మీకు టైరుల్లో కానీ, ఎక్కడ చిన్న చిన్న గుంటల్లో కానీ, చిన్న చిన్న పాత్రల్లో కానీ నిల్వ నీళ్ళు అనేవి లేకుండా మీరు చూసుకోండి. ఓకే, బోళ్ళంత వరకు దోమలు మనం నివారించగలం. ఆ తర్వాత దోమలు నివారించడానికి గవర్నమెంట్ వాళ్ళు సాయంత్రం పూట దోమల మందు కొడతా ఉంటారు. ఆ టైంలో మట్టుకు మీ పిల్లలు దయచేసి ఆ మందులు పీల్చకుండా చూసుకోండి. ఆకులై పట్టుకుని నోట్లో ఆ మందు పెట్టుకోకుండా చూసుకోండి. దీనివల్ల ఫిట్స్ రావచ్చు, ఆస్తమాలు ఇవన్నీ పెరగచ్చు, దగ్గులు, ఎలర్జీలు పెరగచ్చు. తర్వాత రోజు అవే పిలిస్తే నరాల జబ్బులు రావచ్చు. సో ఇది మట్టుకు మీరు చాలా ఇంపార్టెంట్గా వినండి. ఓకే, మీ పిల్లలు ఇవి పీలుస్తూ ఉండకూడదు. మూడోది, బయటికి వెళ్ళినప్పుడు దోమలు బాగా ఉండే టైంలో అయితే, డెంగ్యూ దోమలు అయితే ముఖ్యంగా తెల్లారేక 2 గంటలు, అంటే సుమారుగా 6 నుంచి 8 వరకు అనుకోండి. అండ్ సాయంత్రం పూట చీకటి పడే 2 గంటల ముందు నుంచి, అంటే సుమారుగా 5 నుంచి ఒక 3-4 గంటలు ఎక్కువ యాక్టివ్గా ఉంటాయన్నమాట. ఆ టైంలో బయటికి వెళ్తుంటే ముఖ్యంగా పిల్లలు ఫుల్గా బట్టలు వేయాలి, ఫుల్గా కప్పేయాలి. ఓకే, చేతులకి ఫేస్కి కావాలంటే కొబ్బరి నూనె అలాంటివి రాసుకోండి, కానీ బట్ ఓడోమాస్ ఇలాంటి చేతులకు రాయకూడదు. కానీ కొంచెం ఒక 6 నెలలు నిండిన పిల్లలైతే ఓడోమాస్ ఇలాంటివి దాని మీద లేబుల్ చదవండి, DEB అని ఉంటాయి. కొన్నేమో న్యాచురల్ అని ఉంటాయి, ఓన్లీ సిట్రోనెల్లా ఇలాంటివి ఉంటాయి. సిట్రోనెల్లా ఇలాంటివి ఏంటి అంత ఎఫెక్ట్ ఉండదు, DEB ఉన్నాయి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, కానీ అవి మనం ఎక్కువ రాసి మన బిడ్డ శరీరంలోకి ఎక్కువ వెళ్ళినా మంచిది కాదు. అందుకే నేనేం చెప్తాను, ఫుల్ కప్పండి. చంటి పిల్లలకి ఏముంది, మొత్తం బట్టలు వేసేస్తే బెస్ట్. ఒకవేళ మీరు కప్పలేకపోతే కొంచెం ఓడోమాస్, థిన్ లేయర్ ఓడోమాస్ అలాంటివి DEB ఉన్నాయి, థిన్గా అంటే పల్చగా రాసి, అది కూడా దెబ్బల మీద రాయకూడదు, ఓన్లీ బట్టలతో కప్పబడని చోట మాత్రమే రాయాలి, చేతులకి మొహానికి రాయకూడదు. రాసి ఇంటికి రాగానే సబ్బు నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయాలి. అవసరమైనంతే వాడాలి, మనము అవసరమైనంత వరకే వాడాలి అది. సో ఇది చాలా ముఖ్యం, ఇంటికి వచ్చి కడిగేయటం కూడా ముఖ్యం. మీరు అడుగుతారు ఆ స్టిక్కర్లు, ఆ న్యాచురల్ ఆయిల్స్ రాయొచ్చా అని. వెనకాల అంటించండి, కొంచెం కింద అంటించండి. న్యాచురల్ ఆయిల్స్ అవి కూడా నేను చెప్పినా కదా, సిట్రోనెల్లా లాంటి తక్కువ ఎఫెక్ట్ ఉంటాయి. సో మీ దోమల అవే నివారించగలుగుతున్నాయి అనుకోండి, అవి రాయండి. అవి నివారించలేకపోతే అప్పుడు DEB ఉన్నాయి రాయండి, DEB ఉన్నాయి రాయండి. ఓకే, కానీ మరీ మొహం దగ్గర ఆ స్టిక్కర్లు అవి అతికించొద్దు, ఎందుకంటే ఆ వాసనలకు కూడా కొంచెం దగ్గులు, ఎలర్జీలు, ఆస్మాలు పెరగచ్చు. సో ఇది మట్టుకు మీరు శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పాయింట్. ఇంట్లో ఏం చేయాలి? దోమతెరలు వాడండి, బట్ అవి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే ఆ దుమ్ముల వల్ల ఎలర్జీలు వస్తాయి. దోమతెరలు వాడుతున్నారు, ఇంట్లో మట్టుకు ఇవేం రాయొద్దు. ఈ సిట్రోనెల్లాలు, ఇంట్లో ఈ స్టిక్కర్లు అతికించటాలు, ఓడోమాసులు రాయటాలు చేయకూడదు. ఎందుకంటే ఆ వాసనలకు మనకి ఎలర్జీలు అవి పెరిగిపోతాయి అన్నమాట. అండ్ అవి కంటిన్యూగా పీల్చుకోవటం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు ఈ గుడ్ నైట్, ఆల్ అవుట్ అని ఉంటాయి కదా, అవి కూడా దోమల్ని చంపుతాయి.
కానీ అవి కంటిన్యూగా పీల్చడం వల్ల కూడా మనకి మంచిది కాదు. పిల్లలకు ముఖ్యంగా ఆస్మాలు, ఎలర్జీలు పెరిగిపోతాయి. అండ్ బాగా కంటిన్యూగా పీల్చటం మన బాడీలోకి అంత మంచిది కాదు. కాబట్టి తప్పనిసరి అయితే కనుక అవి ఒక 2 గంటల సేపు ఆన్లో పెట్టి ఆపేసి తలుపులు తీసి ఆ స్మెల్ అంత బయటికి వెళ్ళిపోయాక ఒక 2 గంటలు వెయిట్ చేసే పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళాలి. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ టార్టాయిస్ కాయిల్స్ అయ్యి అగరబత్తులు ఇలాంటివి పెడతారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అగరబత్తులు వీటి వల్ల టార్టాయిస్ కాయిల్ వల్ల ఉపయోగం ఉన్నా మనకి అగ్ని ప్రమాదం జరిగే రిస్క్ ఒకటి ఉంటుంది. పిల్లల చేతులు ఇవి కాలే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇవి వాడొద్దనే చెప్తాను నేను. సో ఈ రకంగా మీరు దోమల్ని నివారించుకుంటా జాగ్రత్తగా అవసరమైనంత వరకే దోమలు నివారించే ఈ స్టిక్కర్లు కానీ, ఈ ఓడోమాసులు, డిఈబీలు ఉన్నాయి కానీ, సిట్రునెల్లా ఉన్నాయి కానీ, ఈ గుడ్ నైట్లు, ఆల్ అవుట్లు అవసరమైనంతే జాగ్రత్తగా వాడుకుంటా మనం పిల్లల్ని చూసుకుంటే దోమల వల్ల వచ్చే జబ్బులు చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ స్కూల్ ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి అందరికీ నా విన్నపం ఏంటంటే మీరు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా దోమల సీజన్లో పిల్లలు మీ యూనిఫామ్ అది కాపోయినా కానీ వాళ్ళు ఫుల్ హ్యాండ్స్, ఫుల్ లెగ్స్ వేసుకునేట్టు బట్టలు వేసుకుని వస్తే ప్లీజ్ రానివ్వండి. యూనిఫామ్ వేసుకోవాలి, నువ్వు నిక్కర్లే వేసుకోవాలి, షార్ట్ హ్యాండ్స్ వేసుకోవాలంటే కరెక్ట్ కాదు మీ సైడ్ నుంచి. అండ్ మీరు కూడా పిల్లలు ఉన్న టైంలో ఈ దోమల మందు ఆన్ పెట్టటము, బ్యాగ్ ఆన్లు కొట్టటము, వాళ్ళు జస్ట్ వచ్చే ముందే కొట్టటం ఇలాంటివి చేయకూడదు. మీరు ఇప్పుడు నేను ఏ రూల్స్ అయితే చెప్పానో ఆ రూల్స్ పాటిస్తానే మీరు దోమలు నివారించాలి. పిల్లలు ఉన్న టైంలో ఈ మందులు దయచేసి మీరు పెట్టొద్దు. ఇప్పుడు రేబీస్ అంటే ఏంటి మీకు తెలిసినంత వరకు కుక్క కరిస్తే వచ్చే జబ్బు అని. దానివల్ల ప్రపంచంలో ముఖ్యంగా మన దేశం లాంటి దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో దీని గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. మీరు అందరూ ఏమనుకుంటారు, కుక్కలు కరిస్తే మాత్రమే మనకి రేబీస్ వస్తుంది అనుకుంటారు కదా. కాదు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అంటే బిడ్డకి పాలిచ్చే జంతువులు ఏవైనా కానీ గబ్బిలాలతో సహా, ఓకే, వీటిల్లో ఏవి కరిసినా, ఏవి మన చర్మాన్ని గీకినా అంటే చర్మం చిట్లేట్టు గీకినా కూడా మనకి రేబీస్ అనే జబ్బు రిస్క్ ఉంటుంది. ఇది ముందు మీరు తెలుసుకుని ఉండాలి. గబ్బిలాలతో చాలా రిస్క్. అంతేకాకుండా ఈ రిస్క్ని మనం 2 రకాలుగా విడగొట్టాము. అంటే ఏంటి, అవి మనని కొంచెం ఇలాగా పళ్ళతో మన చర్మాన్ని నవిలినా, గీసినప్పుడు మరీ రక్తం వచ్చేట్టు కాకపోయినా చర్మం చిట్లినా కేటగిరీ 2 అంటాం. బాగా చర్మం పగిలితే కరిసినా కానీ, గీసినా కానీ, రక్తం వచ్చేంత చిట్లిన చర్మం లేదా గబ్బిలాలు ఇలాంటివి మనల్ని, నక్కలు ఇలాంటివి డైరెక్ట్గా కరిసినా గీసినా, అది కొంచెమైనా కూడా రక్తం రాపోయినా కూడా కేటగిరీ 3 అంటాం. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ప్రథమ చికిత్స శుభ్రంగా 15 నిమిషాల పాటు సబ్బు నీళ్లతో బాగా కడగాలి. కడిగినాక తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. దీనికి మనకి రేబీస్ టీకాలు అని ఉంటాయి. రేబీస్ యాంటీబాడీ అనేది ఉంటుంది. యాంటీబాడీ అంటే ఏంటి, ఆ కరిసిన చోట లేదా బాగా గీసిన చోట ఇచ్చే ఇంజెక్షన్ అన్నమాట. కేటగిరీ 3కి ఇది కంపల్సరీ ఇవ్వాలి. కేటగిరీ 3కి అక్కడ కరెక్ట్గా కరిసిన చోట లేదా చిట్లిన చోట లేదా గీసిన చోట ఇస్తారు ఇంజెక్షన్. కరెక్ట్ డోస్ ఇవ్వాలన్నమాట ఇది. సో అదొకటి. 2 రేబీస్ టీకా ఇస్తారు. యాంటీబాడీస్ ఏమో ఎమ్మటే పనిచేయటం మొదలు పెడతాయి. రేబీస్ టీకా పనిచేయటం కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఈ రేబీస్ టీకా అనేది మీరు ఒక షెడ్యూల్లో ఏమో తొడలో కానీ భుజంలో కానీ ఇచ్చేది ఉంటుంది. 5 డోసులు ఉన్నది ఉంటుంది. ఇంకో షెడ్యూల్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో ఏమో ఒకే రోజు 2 భుజాల్లో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంకో 2 సార్లు రమ్మనే షెడ్యూల్స్ ఉన్నాయి. 4 డోసుల షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. సో మీరు డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి ముఖ్యంగా.
ఓకే, ఇంకో విషయం, ఎక్కడ ఇస్తున్నారు ఈ టీకా అనేది కూడా చాలా ముఖ్యం. పొరపాటున వాళ్ళు ముడ్డిలో అలా ఇస్తే కనుక మీరు మళ్ళా వెళ్ళి టీకా వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది భుజంలో కానీ తొడలో కానీ ఇవ్వాలి. ఓకే, ముడ్డిలో ఇస్తే అది పని చేయదు సరిగ్గా అని చెప్పబడుతుంది. కాబట్టి అది రిపీట్ కూడా చేయాల్సి రావచ్చు మీరు. ఓకే, సో షెడ్యూల్ కరెక్ట్గా మీరు ఫాలో అవ్వాలి. ఇందులో పెంపుడు కుక్క, పెంపుడు పిల్లి అనుకోండి, మీకు రోజు కనపడేవనుకోండి, ఈ కరిసినాక గీసినాక 10 రోజుల వరకు కూడా వాటికి ఏం అవ్వకుండా మంచిగా ఉన్నాయి అనుకోండి ఆ జంతువులు, దాని అర్థం ఏంటంటే వాటికి రేబీస్ లేదు. అందుకని అవి కరవటం వల్ల మనకి రేబీస్ వచ్చే ఛాన్స్ లేదని అర్థం. కాబట్టి 10 రోజులు అవి హెల్తీగా మంచిగా ఉంటే కనుక మనం మిగిలిన ఇంజెక్షన్స్ అంటే ఆ 10 రోజుల తర్వాత ఇచ్చే టీకాలు మనం ఇవ్వనవసరం లేదు. మిగతా జంతువుల విషయంలో, గబ్బిలాల విషయంలో ఈ రూలు వర్తించదు. ఓకే, ఇది ఫస్ట్ టైం మిమ్మల్ని కరిస్తే, ఇది పెంపుడు కుక్క అయినా, పెంపుడు జంతువు అయినా, లేదా వీధి కుక్కలు, వీధి జంతువులైనా కానీ ఇదే రూలు. ఓకే, అదే కాకుండా ఇప్పుడు ఇది రెండోసారి జరిగింది అనుకోండి, నేను టీకా వేసిన 3 నెలల లోపే జరిగింది అనుకోండి, నేను మళ్ళా టీకా వేయించవసరంలా. అండ్ యాంటీబాడీ అనేది అసలు వేయకూడదు. ఓకే, 3 నెలలు దాటి జరిగింది అనుకోండి రెండోసారి, అప్పుడు టీకాలు మళ్ళా వేయాలి, కానీ యాంటీబాడీ మట్టుకు వేయకూడదు. ఓకే, టీకాలు అప్పుడు 2 డోసులు మాత్రమే ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే టీటీ ఇంజెక్షన్. మీ పిల్లలకి మీరు టైంకి 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, సంవత్సరంన్నర, 4 నుంచి 5 సంవత్సరాల మధ్య, 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి టీటీ టీకాలు మీరు వేసుంటే, డిపిటీ కానీ అంటే 6 వారాలు ఆ టైంలో మనం డిపిటీ వేస్తాం, యాక్చువల్గా టీటీ కాదు. తర్వాత 5 ఏళ్లకు కూడా మనం డిపిటీ వేస్తాం, 10 ఏళ్లకు కూడా ఇప్పుడు రూల్ ప్రకారం డిపిటీ. సో డిపిటీ కానీ టీటీ కానీ కరెక్ట్గా మనం వేసుంటే కనుక, అండ్ గత 5 ఏళ్ల లోపు ఒక టీటీ అయినా మనం వేసుంటే ఈసారి టీటీ వేయాల్సిన అవసరం లేదు. కానీ మనం టీటీ ఇంజెక్షన్ ఇచ్చి లేదా డిపిటీ ఇంజెక్షన్ ఇచ్చి 5 ఏళ్ళు దాటిపోయి ఉంటే ఈసారి టీటీ కూడా ఇవ్వాలి. ఓకే, టీటీ ఒక సైడు, రేబీస్ టీకా ఇంకో సైడ్ ఇవ్వాలి, 2 ఒకే చోట ఇవ్వకూడదు. ఇంకో విషయం ఏంటంటే రేబీస్ టీకా ఇవాళ మనం కుడి పక్కన ఇస్తే నెక్స్ట్ టైం ఎడం పక్కన ఇవ్వాలి, ఆ నెక్స్ట్ టైం మళ్ళీ కుడి పక్కన. అలా ఇవన్నీ మనం శ్రద్ధగా చూసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి నేను ఇవన్నీ మీకెందుకు చెప్తున్నా అంటే, ఒక్కొక్కసారి పొరపాటున వాళ్ళు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ చూసుకోకుండా ఒకవేళ ఒకే సైడ్ ఇస్తున్నా మీరు గబుక్కున్న వాళ్ళకి గుర్తు చేయగలుగుతారని, అంతే. అంతకుమించి మోస్ట్లీ అందరికీ ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి. ఓకే, టీకాలు మట్టుకు మానొద్దు, ఎందుకంటే రేబీస్ జబ్బుకు మందు లేదు, కానీ మనం ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వటం వల్ల నివారించవచ్చు. తర్వాత కుక్కలు కరిచినప్పుడు అది కూడా వెంటనే శుభ్రంగా కడిగాక కుట్లు వేయకూడదని అంటారు. దాని విషయమై ఇంకా మనకి క్లియర్గా లేదు, బట్ కుదిరినంత బాగా అవసరమైతే తప్ప కుట్లు వేయకపోవటమే మంచిదని చెప్పబడుతుంది. బట్ ఈ విషయంలో మటుకు మీరు డాక్టర్ సలహా 1-2 సార్లు విని జాగ్రత్తగా విని నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇవి కరిసినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి డాక్టర్స్ ఏమన్నా యాంటీబయాటిక్స్ అవి మీకు రాస్తే తప్పనిసరిగా కోర్సు కంప్లీట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇది ఏంటి, కుక్కలు కానీ వేరే జంతువులు కానీ బిడ్డకు పాలిచ్చే జంతువులు, గబ్బిలాలు కరిసిన గీసిన ఏం చేయాలో చెప్పాను. మనం ఇవి ఎలా నివారించాలి? ఫస్ట్ మీ పిల్లలకి ఎస్పెషల్లీ పెంపుడు జంతువులు కానీ వీధి జంతువుల విషయంలో కానీ ఎలా ప్రవర్తించాలి? అవి నిద్రపోయేప్పుడు మీరు డిస్టర్బ్ చేయొద్దు, మొహంలో మొహం పెట్టి మాట్లాడొద్దు, అవి కోపంగా ఉన్నప్పుడు వాటిని డిస్టర్బ్ చేయొద్దు మీరు. ఇలాంటివన్నీ చెప్పాలి. అవి ఆహారం తినేప్పుడు, నిద్రపోయేప్పుడు, వాళ్ళ పిల్లలకి పాలు ఇచ్చేప్పుడు మీరు వాటిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పాలి. చిన్నపిల్లల్ని వాటితో ఒక్కళ్ళని వదలకూడదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఓకే, మూడోది ఏంటంటే మీరు ఇది చాలా ముఖ్యం. దెన్ తర్వాత ఏంటి,
ఏ వీధి జంతువైనా పెంపుడు జంతువైనా నిన్ను గీసినా కరిసినా నాకు చెప్పమ్మా అని పిల్లలకి మీరు నేర్పించుకోవాలి. తర్వాత మీకు పెంపుడు కుక్కలు పెంపుడు పిల్లులు ఇవన్నీ ఉంటే ఆర్ ఇంకా ఆవులు గేదెలు ఏదైనా వెటర్నరీ డాక్టర్కి రెగ్యులర్గా చూపించుకుంటే అవసరమైన టీకాలు వేయించుకోవాలి. మీ వీధి కుక్కల విషయంలో కూడా మీరు మున్సిపాలిటీ వాళ్ళు కనుక 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారో వచ్చి వీటిని తీసుకెళ్ళి టీకాలు వేసి అక్కడ మళ్ళీ వదిలిపెట్టాలి. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి వాటికి. అలా మున్సిపాలిటీ వాళ్ళు రాపోతుంటే మీరు గట్టిగా అడిగి పంచాయతీ వాళ్ళని కానీ మున్సిపాలిటీ వాళ్ళని కానీ అడిగి మీ లొకాలిటీకి వాళ్ళు వచ్చి ఇవన్నీ చేసేట్టు మీరు కూడా చూసుకోవాలి. అండ్ మీ ఇంటి చుట్టూ మున్సిపాలిటీ పంచాయతీలు శుభ్రత ఉంచటం అనేది వాళ్ళ బాధ్యత, మీ బాధ్యత కూడా. సో మీ బాధ్యత మీరు చూసుకోండి. అండ్ వాళ్ళు కూడా ఇంటి చుట్టూ చెత్త కుప్పలు ఇవి ఎప్పటికప్పుడు టైమ్లీ క్లీనింగ్ ఇవన్నీ చేసేట్టు మీరు కూడా చూసుకోవాలి. వాళ్ళు చేసేట్టు మీరు కూడా ఫాలో అప్ అవ్వాలి. సో ఇవన్నీ చాలా ముఖ్యం. శుభ్రం కూడా ముఖ్యం. రేబీస్ జబ్బు అనే కాదు, ఆ కుక్కలు మోషను వీటి వల్ల కూడా బోల్డన్ జబ్బులు మనకి రావచ్చు. సో పరిశుభ్రంగా ఉంచుకోవటం కూడా చాలా ముఖ్యం. సో ఇవన్నీ మీరు చూసుకుని అండ్ ఇంకొంచెం ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు కుక్కలు కరుస్తాయి అని కోపం ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాటిని ప్రేమగా కొంచెం ఒక మూల మీ కమ్యూనిటీ వాళ్ళందరూ మీరు అక్కడ ఫుడ్ తినండి అని కొంచెం ఆహారం రోజు అనుకున్నారనుకోండి, పెట్టారనుకోండి, అవి గమ్మున తిని అక్కడ ఉంటాయి. మీ కమ్యూనిటీ కాపలాగా కూడా ఉండొచ్చు. సో మీరు కోపం మీద వాటిని కొట్టి ఇవి అవి చేశారనుకోండి, అవి వెళ్ళిపోయినా మళ్ళీ వేరే వస్తాయి. అర్థమైంది కదా? అందుకని మీరు నేను చెప్పినట్టు ఇలా శ్రద్ధగా ఫాలో అయ్యి నెమ్మదిగా మీ కమ్యూనిటీలో వీధి కుక్కల అనేవి తగ్గుతాయి అన్నమాట. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ అయ్యేట్టు చూసుకుంటే మీరు. సో మీకు బాధ్యత ఉంది, మనందరికీ బాధ్యత ఉంది, గవర్నమెంట్కి బాధ్యత ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే మనం రేబీస్ అనేది మన దేశం నుంచి వెళ్ళగొట్టగలుగుతాము. రేబీస్ వల్ల చావులు జరగకుండా చూడగలుగుతాం. ఇది జ్వరాల సీజన్ కదమ్మా. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు బాగా ఉంటాయి కదా. సో జ్వరం వస్తే నేనేం చేయాలి? ఫస్ట్ ఓకే, మీరు థర్మోమీటర్తో చంకలో చెక్ చేయండి. 6 నెలల్లో పిల్లలకి చెవిలో థర్మోమీటర్ పెట్టకూడదు. 6 ఏళ్ళలో పిల్లలకి నోట్లో థర్మోమీటర్ పెట్టకూడదు. థర్మోమీటర్లో మీరు చంకలో చెక్ చేసినప్పుడు కానీ నుదురులో చెక్ చేసినప్పుడు కానీ 99.5 నుంచి 100 డిగ్రీల ఫారెన్హైట్ పైన ఆర్ 37.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన మీకు జ్వరం కనిపిస్తే, టెంపరేచర్ కనిపిస్తే పారాసిటమాల్ అనే మందు ఇవ్వాలి. అవి మన దగ్గర క్రోసిన్, క్యాల్పాల్, ఫెపెనిల్, ఇంకా P100 ఏయో ఉన్నాయి. మీరు లేబుల్ చదివే అలవాటు నేర్చుకోండి. ఇంత బరువుకి ఇంత పారాసిటమాల్ ఇవ్వాలని క్లియర్గా ఇన్ని మిల్లీ ఇవ్వాలని రాసి ఉంటుంది. అంతవరకే ఇవ్వాలి. మీరు ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. ఓకే, 2 డోసుల మధ్య కనీసం 4 నుంచి 6 గంటలు గ్యాప్ ఉండాలి. 24 గంటల్లో 5 డోసుల కంటే ఇవ్వకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. చల్ల నీళ్ళతో అద్దకూడదు. అద్దితే సెంటర్లోకి జ్వరం వచ్చేసి జ్వరం ఎక్కువయ్యి ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఓకే, సో మీరు నునెచ్చని బట్టతో సెంటర్లో అద్దొచ్చు. అది కూడా బేబీని సులువుగా చేయటాకే తప్ప అది జ్వరం తగ్గించదు. ఓకే, సో జ్వరం తగ్గించాలంటే మీరు పారాసిటమాల్ ఇవ్వాలి అవసరం బట్టి. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. డెంగ్యూ జ్వరంలో 3వ రోజు 4వ రోజు ఒక్కోసారి జ్వరం తగ్గుతున్నట్టు తగ్గి ఆ టైంలో బిడ్డ ఒకటే వాంతులు, ఒకటే పొట్ట నొప్పి, ఒకటే చిరాకు, కాళ్ళు చేతులు చల్లగా ఉండటం, మగతగా ఉండటం, కనీసం ద్రవ పదార్థాలు కూడా తీసుకోనంత డల్ ఉండటం, శరీరం మీద ఎర్రెర్ర మచ్చలు, ముక్కులో రక్తం రావటం, ఇలాంటి లక్షణాలుంటే కంపల్సరీగా వైద్యుల్ని సంప్రదించాలి. వీటిని వార్నింగ్ సైన్స్ అంటామన్నమాట. అంటే డెంగ్యూ జ్వరం విపరీతం అవుతుందని అర్థం. అంటే జ్వరం పెరగకపోవచ్చు, జ్వరం తగ్గొచ్చు, కానీ ఈ లక్షణాలన్నీ మొదలవుతాయి.
సో అప్పుడు అడ్మిట్ చేయమంటే కంపల్సరీ అడ్మిట్ చేయాలి. ఎందుకంటే డెంగ్యూ జ్వరంలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ద్రవ పదార్థాలు బాగా వెళ్ళాలి. ఎందుకంటే డెంగ్యూలో క్యాపిలరీ లీక్ అనేది వస్తుంది. సో మన రక్తనాళాల్లో ఉన్న ప్లాస్మా లీక్ అవుతుంది. ఈ ప్లేట్లెట్స్ లీక్ అవటం వల్ల మన రక్తనాళాల్లో రక్తం చిక్కబడుతుంది. సో రక్తం సరిగ్గా ఫ్లో అవ్వదన్నమాట. సో నెమ్మదిగా ఏమవుద్ది, ఆక్సిజన్ సరఫరా తగ్గి మన శరీరానికి మన బీపీ డౌన్ అవుతుంది. దాన్ని షాక్ అంటాం. ఓకే, సో అందువల్ల మనం ద్రవ పదార్థాలు బాగా ఇవ్వాలి. అందుకే మేము డెంగ్యూ జ్వరంలో ఏమని చెప్తాం మీకు, జ్వరం కంట్రోల్, ద్రవ పదార్థాలు బాగా ఇవ్వండి. ఎలాంటి ద్రవ పదార్థాలు, మంచినీళ్ళు, WHO రికమెండెడ్ ఫార్ములా ORS. మీకు మార్కెట్లో ORSL అని అదని ఇదని దొరుకుతాయి, అవన్నీ ఇవ్వకూడదు. అది కొనుక్కున్నప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే కొనుక్కోండి. మీకు 4.1 గ్రాముల ప్యాకెట్ దొరుకుద్ది, 20.5 గ్రాముల ప్యాకెట్ దొరుకుద్ది. 4.1 గ్రామ్ ప్యాకెట్ అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలుపుకోవాలి. 20.5 గ్రాములు అయితే లీటర్ నీళ్ళల్లో కలుపుకుని పెట్టుకుని 24 గంటలు వాడుకోవచ్చు. ఏదేమైనా ఒకసారి మీరు లేబుల్ చదివి అలవాటు చేసుకోండి, ఎక్స్పైరీ చూసుకునే అలవాటు చేసుకోండి. సో WHO రికమెండెడ్ ఫార్ములా ORS, ఫ్రెష్గా చిలికిన మజ్జిగ, ఇంట్లో కాసిన వెజిటేబుల్ సూపు, గంజి ఇలాంటివి బాగా ఇచ్చుకోవచ్చు. ముదురు కొబ్బరి నీళ్ళు అవి కానీ ఓవర్గా ఇవ్వద్దు. కొబ్బరి నీళ్ళు ముఖ్యంగా ఏంటంటే అతిగా ఇచ్చినా అంత మంచిది కాదు మన కొబ్బరి నీళ్ళు. ఓకే సరేనా, అందులో పొటాషియం లెవెల్ ఎక్కువైపోవచ్చు. సో బాగా డీహైడ్రేషన్ అప్పుడు అది మనం రికమెండ్ చేయము, బాగా డీహైడ్రేటెడ్ ఉంటే. జస్ట్ రోజు బాగానే ఉన్నాడు బిడ్డ, జ్వరం అందిస్తున్నాను, ఓన్లీ ద్రవ పదార్థాలు ఇవ్వాలంటే ఒక పూట ఇవ్వచ్చు, ముఖ్యంగా సంవత్సరం నిండిన పిల్లలు అయితే. ఓకే, సంవత్సరం లోపు పిల్లలు అనుకోండి, మీరు మంచినీళ్ళు, తల్లిపాలు, చక్కగా WHO రికమెండెడ్ ఫార్ములా ORS ఇవి ఇచ్చుకోవచ్చు. ఓకే, కానీ బిడ్డ యాక్టివ్ ఉన్నాడు, పాలు బాగా తాగుతున్నాడు, జ్వరం కంట్రోల్ అయినప్పుడు మంచి హుషారుగా ఉన్నాడు అంటే అసలు కంగారు పడక్కర్లా. బాగా హై జ్వరము ఆర్ మరీ చంటి బిడ్డ, లేదా నేను ఇందాక చెప్పిన లక్షణాలు, వార్నింగ్ సైన్స్ ఉంటే మటుకు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి, అవసరమైతే అడ్మిట్ చేయాలి. డెంగ్యూలో ఒక్కొక్కసారి డైరెక్ట్గా బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఫిట్స్ ఇలాగా. సో అది చాలా అరుదు, చాలా అరుదు. అండ్ జ్వరాల్లో 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య, డెంగ్యూ అనే కాదు ఏ జ్వరంలో అయినా ఫిట్స్ రావచ్చు. కాబట్టి ఫిట్స్ ప్రథమ చికిత్స తెలుసుకుని ఉండాలి. మనాళ్ళు ఏంటి, గబుక్కుని తాళం చేతిలో పెట్టేస్తారు. ఒకసారి హైదరాబాద్లో ఒక అతనికి ఇలా తాళం పెడితే ఇలా కొట్టుకుని కన్ను పోయింది. తాళం పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఉండదు. నీళ్లు జిమ్మటం, బిడ్డని ఇలా ఊపేయటం, తాళం పెట్టడం ఇలాంటివి చేయొద్దు. మీరు చక్కగా ఫిట్ వస్తున్నప్పుడు ఇలా కొట్టుకుంటుంటే కొంచెం దిండు అటు ఇటు పెట్టండి. అలా కొట్టుకోవట్లేదు, జస్ట్ ఇలా బిగుసుకుంటున్నారంటే ఫిట్ ఆగే వరకు ఆగండి, నోట్లో స్పూన్లు అయి పెట్టొద్దు. ఆ ఫిట్ ఆగినాక నోట్లో ఏమన్నా ఉంటే తీసేయండి, గుడ్డిగా పొడవద్దు. తీసేసి చక్కగా వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారు లేదో చూడండి, పీల్చుకుంటున్నారని నిర్ధారించుకుని సైడ్కి తిప్పి పడుకోబెట్టండి. హాస్పిటల్కి వెళ్తున్నా ఇలా సైడ్కి ఎత్తుకుని వెళ్ళండి, సైడ్కి మీ వైపు ఇలా తిప్పుకుని. తల కొంచెం డౌన్లో ఉండాలి, తల కొంచెం డౌన్, కాళ్ళు కొంచెం ఎత్తు, ఇలా కాదు కొంచెం అంతే, సైడ్కి తిప్పుకుని హాస్పిటల్కి వెళ్ళండి. సో ఫిట్స్ యొక్క ప్రథమ చికిత్స అంటే మూర్ఛ యొక్క ప్రథమ చికిత్స కూడా మీకు అవగాహన ఉండాలి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలాసార్లు నేను వీడియో పెట్టాను, నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ శివరంజని ఈజీ హెల్త్లో కూడా చాలాసార్లు దీని గురించి వీడియో పెట్టే, ఒకసారి చూడండి మీరు. ఓకే, తర్వాత ఏంటి, డెంగ్యూలో రేర్గా మన శరీరంలో యాంటీబాడీసే మన మీద పనిచేస్తాయి అన్నమాట. మ్యాక్రోఫాజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ అని చాలా సిక్ అయిపోతారు పిల్లలు. అలాంటప్పుడు ఆసుపత్రుల్లో ద్రవ పదార్థాలే కాకుండా ఇంకా మనం వేరే మందులు ఇవ్వాల్సి ఉంటుంది, అవి నేను ఇక్కడ చెప్పకూడదు. సో సిక్ ఉన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళటం ముఖ్యం, ఇది ముఖ్యం. రెండోది, డెంగ్యూలో ప్లేట్లెట్స్ డౌన్ అవటం కంటే ముందు ఈ రక్తం చిక్కబట్టడం అనేది జరుగుద్ది. అందుకే ద్రవ పదార్థాలు మళ్ళా ముఖ్యం. ప్లేట్లెట్లు ఎప్పుడు ఎక్కిస్తాము, 20,000 లోపు పడిపోయి, మామూలుగా మనకి 1,00,000 నుంచి 4 లక్షలు ఉంటాయన్నమాట క్యూబిక్ ఎంఎంకి. 1,00,000 నుంచి 4 లక్షలు ఉంటాయి మనకి. అలాంటిది 20,000 లోపుకి పడిపోతేనే
మనము అండ్ రక్తం కారుతుంటే మనం ప్లేట్లెట్లు ఎక్కిస్తాము. ఆర్ 10,000 లోపు పడిపోతే, అంటే రక్తం కారకపోయినా 10,000 లోపు పడితే మనం ప్లేట్లెట్స్ ఎక్కిస్తాము. అంతేకాని మీరు ప్లేట్లెట్లు 1,00,000 నుంచి 80కి వచ్చినాయి, 80 నుంచి 70కి వచ్చినాయి అని కంగారు పడిపోయి మీరు ఏమీ చేయక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. కాకపోతే డాక్టర్కి చూపించుకోండి. తర్వాత చాలామంది మీకు పపాయ మందులు తీసుకోండి, గొర్రె పాలు తీసుకోండి, మేక పాలు తీసుకోండి అని చెప్తారు. వాళ్ళ మాటలు వినొద్దు. వాటి వల్ల వాంతులు, పొట్ట నొప్పి ఎక్కువ అవ్వచ్చు తప్ప లాభం ఏమీ లేదు. లాభం లేదు. మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీ పిల్లలకి ఆల్రెడీ సిక్కున్న పిల్లల్ని ఇంకా ప్రమాదంలో పెట్టొద్దు. అండ్ ఈ గొర్రెపాలు అనేవి ఆర్ మేకపాలు అనేవి మీరు ఒకవేళ ఇచ్చినా బాగా కాసి పొంగొచ్చాక 20 నిమిషాలు మరిగాకనే ఇవ్వాలి. ఓకే, లేకపోతే దానివల్ల వచ్చే జబ్బులు ఉంటాయి. లాభం రాకపోగా నష్టం జరగవచ్చు. సో మీరు ఇలా అపోహలతో కాకుండా తెలుసుకుని కరెక్ట్గా చక్కగా చూసుకుంటే మీ పిల్లలు ప్రమాదంలో పడకుండా మనం చూసుకోవచ్చు. చూడండి అమ్మా, ఇప్పుడు మనకి మీరందరూ మా అబ్బాయికి జలుబు దగ్గు రోజు వస్తుంది డాక్టర్, ఏం చేయమంటారు కదా. ఫస్ట్ నేను కారణాలు చెప్తాను, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ ఏంటి, చంటి పిల్లలు, ముఖ్యంగా చంటి పిల్లలు లేదా 1, 2, 3 సంవత్సరాల పిల్లల్లో ఈ రోజు జలుబు దగ్గుంటాకి ముఖ్యమైన కారణం బాటిల్తో పాలు ఇవ్వటం. సో మీరు తప్పనిసరి బాటిల్తో ఇవ్వాల్సి వచ్చినా ఇలా ఫ్లాట్గా ఉన్నప్పుడు ఇవ్వద్దు, నిద్రలో ఇవ్వద్దు. కుదిరినంత సంవత్సరం నిండేసరికి బాటిల్ ఆపేయటానికి మీరు ప్రయత్నించండి. ఓకే, సరేనా? 2, మన ఇంట్లో ఎక్కువ స్ట్రాంగ్గా స్మెల్ వచ్చే అగరబత్తులు, కర్పూరాలు, యూకలిప్టస్ ఆయిల్స్, తర్వాత దోమల మందులు కంటిన్యూగా ఆన్లో పెట్టటము, అగరబత్తులు కంటిన్యూగా ఆన్లో పెట్టటము, అదే వెలిగించి పెట్టటము, ఈ పొగలు ఆర్ ఊరికే సెంటులు స్ప్రే చేసుకోవటం, ఊరికే పౌడర్లు వాడేయటము, ఇంట్లో ఊరికే రూమ్ ఫ్రెషనర్ అని అదని ఊరికే కొట్టేసుకుంటూ ఉండటము, ఈ వాసనల వల్ల కూడా మనకి దగ్గులు జలుబులు ఎక్కువ వస్తాయి. సో ఇవన్నీ అవసరమైనంతే వాడాలి. 2వది, ఇవి అసలు పౌడర్లు అయితే వాడొద్దు, సెంట్లు ఎందుకు అవసరం లేదు. సో మీరు డియోడ్రెంట్లు వాడాలన్నా పెద్దాళ్ళు రోల్ ఆన్ వాడుకోండి. నెక్స్ట్ పాయింట్, మీరు ఈ యూకలిప్టస్, ఈ క్యాంఫరు, ఇవన్నీ కర్పూరం, ఇవన్నీ మీరు జలుబు అనగానే పెట్టేస్తారు కదా పిల్లలకి. కొంతమంది అయితే జిండా టిలిస్మాట్ ఇవన్నీ తాగి చేస్తున్నారు. ఫిట్స్ రిస్క్ పెరుగుద్ది మీ పిల్లలకి ఎక్కువ పీల్చేసిన. అండ్ ఎక్కువ పీల్చేసినా ఏమవుతుందంటే ఆస్తమా, ఈ జలుబు దగ్గు యాక్చువల్గా పెరుగుతాయి తగ్గటాకు బదులు. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఈ బేబీ విక్స్, కర్పూరం, యూకలిప్టస్ ఇలాంటివి మనకి బాగా ముక్కు దెబ్బడున్నాం అనుకో, మనం రాసుకున్నాం అనుకో, అవి కొంచెం కరిగిపోయి ముక్కు కారిపోతుంది. అందుకని మనం ఏమనుకుంటాం, అవి జలుబుకు మందు అనుకుంటాం. ఓకే, జలుబుకు మందు కాదు, కార్చేస్తాయి. సో అది పెద్దవాళ్ళు మీరు ఎప్పుడన్నా వాడుకుంటే వాడుకోండి తప్ప పిల్లలకు మట్టుకు అవి కంటిన్యూగా వాడితే జలుబు, దగ్గులు, ఆస్తమాలు పెరుగుతాయి. అండ్ ఎక్కువ వాడేసిన లేదా తాగిన ఒక్కోసారి ఫిట్స్ కూడా వస్తాయి, జిండా టిలిస్మాత్తో సహా. తర్వాత 3వది, మీరు దీనివల్ల జలుబు అయితే పెరగదు కానీ మీరు ఆవిర్లు ఇస్తారు. అంటే ఎంతమంది పిల్లలు ఒళ్ళు కాలు మా దగ్గరికి వస్తారో, మీరు డైరెక్ట్గా ఆవిర్లు ప్లీజ్ పిల్లలకి ఇవ్వద్దు. మీకు ఒకవేళ ఆవిరి ఇచ్చిన ఎఫెక్ట్ రావాలంటే వెచ్చ బట్టతో ఛాతది అద్దండి మీరు, అంతే. బాత్రూంలో ఆవిరి నింపి కాసేపు కూర్చోపెట్టండి. సో మీ బిడ్డను ప్రమాదంలో పెట్టొద్దు. ఇంకోటి, కొంతమంది హ్యూమిడిఫైయర్ అని వాడుతున్నారు జలుబుకి. అది ఆల్రెడీ వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు మనకి దగ్గు జలుబు పెంచవచ్చు. సో వాతావరణంలో తేమ తక్కువ ఉన్నప్పుడే వాడండి. 2వ విషయము, అది వేడి ఆవిరిచ్చే హ్యూమిడిఫైయర్ వాడొద్దు. పొరపాటున బిడ్డ అక్కడికి వెళ్ళి చేయి అది పెడితే చేయి కాలొచ్చు. 3వది, ప్రతిరోజు అవి క్లీన్ చేసుకుని పొడారబెట్టాలి. ఓకే, డ్రై చేయాలి. 3 రోజులకు ఒకసారి యాంటీసెప్టిక్ సొల్యూషన్తో క్లీన్ చేసుకోవాలి ఒకవేళ మీరు హ్యూమిడిఫైయర్ వాడితే. ఇంకోటి,
మన ఇళ్లల్లో మనము తడిగోడలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫంగస్ వచ్చిందనుకోండి, పాచు పట్టిందనుకోండి, అప్పుడు అవి పీల్చుకోవటం వల్ల కూడా మనకి జబ్బులు పెరుగుతాయి. మీ ఫ్యాన్లు, ఏసీలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. లేకపోతే వాటి వల్ల కూడా మనకి ఎలర్జీ వచ్చి, ఫంగస్ వచ్చి మనం వాటిని పీల్చుకుని మనకి జలుబులు, దగ్గులు, ఆస్తమాలు ఎక్కువ అవుతాయి. సో వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనం. ఫ్యాన్లు, ఏసీలు డైరెక్ట్గా ఫేస్కున్నా కూడా అది ఎలర్జీ కాదు, కానీ అలా ఫేస్ కొట్టడం వల్ల మనకి జలుబులు, దగ్గులు పెరగచ్చు. సో ఇదొకటి మీరు చూసుకోవాల్సింది. ఇంకోటి ఏంటి, ఎక్కువ ఈ దుమ్ము బాగా పట్టేసి సిమెంట్ డస్ట్ ఇవన్నీ మన మంచాలకి అయ్యి పట్టేసింది అనుకోండి, వాటి వల్ల కూడా బొమ్మలకి మీరు ఈ టెడ్డీ బేర్ బొమ్మలు ఇవన్నీ కొంటారు కదా, వాటి మీద దుమ్ము పట్టేసింది అనుకోండి, అవి పీల్చుకోవటం వల్ల కూడా మనకి ఇవి పెరుగుతాయి. అందుకనే మీరు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి అవి శుభ్రం చేసుకోవటం. ఎక్కువ ఈ టెడ్డీ బేర్ బొమ్మలు అవి ఎక్కువ ఇంట్లో ఉంచొద్దు, తగ్గించుకోండి. దోమతెరలు ఇవి కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వ్యాక్యూమ్ కానీ మీరు ఉతికి ఆరబెట్టుకోండి. ఇంకా ముఖ్యం, బాగా మనం చూస్తుంది ఇప్పుడు ఏంటంటే డస్ట్ మైట్ అనే దానివల్ల ఎలర్జీస్. ఇదేంటంటే ఒక నలక లాంటిది, మన కంటికి కనపడదు, మన సోఫాల్లోనూ మన మంచాల్లోనూ బాగా ఉంటుంది అన్నమాట అది. సో అందుకనే మీరు దుప్పట్లు, దిండు కవర్లు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వాషింగ్ మెషిన్ ఉంటే 60 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన వేడిలో ఉతకాలి. వాషింగ్ మెషిన్ లేకపోయినా మంచిగా బాగా వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఆ తర్వాత తీసి ఉతుక్కుంటే ఇది చచ్చిపోతుంది. సో దీనివల్ల ఎలర్జీలు లేకుండా ఉంటాయి. ఇది మనం ప్రివెంట్ చేయాలి. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ముఖ్యంగా 5 ఏళ్ళ లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఒకరి నుంచి ఒకరికి జలుబు, దగ్గులు వస్తూ ఉంటాయి. మీరు మెడిసిన్స్ అతిగా వాడకూడదు. అవి 5 రోజులు అవి తగ్గిపోతాయి. ఆయాసం ఉన్నా, బాగా హై జ్వరాలున్నా డాక్టర్కి చూపించండి. ఎక్కువ రోజులు జ్వరం ఉన్నా, 5 రోజుల పైన తగ్గకపోయినా. అంతేకాని ఫస్ట్ డేనే వెళ్ళి మందులు కొనేసి ఇచ్చేసి డేంజర్లో పెట్టద్దు మీ పిల్లల్ని. ఒక్కోసారి ఈ మందుల వల్ల మీరు సరిగ్గా డోసులు తెలియక ఇచ్చేస్తే వాళ్ళకి మత్తు రావచ్చు, ఇలాంటివన్నీ జరగవచ్చు. జస్ట్ వెచ్చబట్టతో అద్దండి. ముక్కులో ఏమన్నా బ్లాక్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్ అని ఉంటాయి, మీకు 1-2 చుక్కలేసి బ్లాక్ లేకుండా చూసుకోండి. ఇలాగే చూసుకోండి మీరు. ఆయాసం ఉన్నా, మరీ దగ్గు ఎక్కువ ఉన్నా అప్పుడే డాక్టర్కి చూపించండి. ఊరికే దగ్గు మందులు వాడేయొద్దు. సో 5 ఏళ్ళు నిండాక పిల్లలకి ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరుగుద్ది అండ్ ఈ జలుబు, దగ్గులు రావటం తగ్గుతాయి. మీరు కొంచెం ఓపిక్గా ఉండాలి ఈ విషయంలో మటుకు. సో అంతేకాని ఇమ్యూనో బూస్టర్లని, మిల్క్ మిక్స్లని, గమ్మీస్ అని కొని ఇచ్చి ఇవ్వటం వల్ల ఏం లాభం లేదు. శుభ్రంగా మంచిగా ఆరు బయట ఆడుకోనివ్వండి, ఇల్లు పొడిగా ఉంచండి, సూర్యరశ్మి వచ్చేట్టు చూసుకోండి, శుభ్రంగా ఉంచుకోండి, ఆహారం మంచిగా పెట్టుకోండి. ఇది మీకు రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. అంతేకాని మీరు అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోవద్దు ప్లీజ్, దయచేసి. అండ్ తెలియకుండా ఊరికి ఆ మందులు, ఈ మందులు, మోడర్న్ మెడిసిన్ మందులు అయినా కానీ, ఆయుర్వేద అయినా కానీ, హోమియోపతి అయినా కానీ, అయినా కానీ ఆ మందు గురించి ఆ బాటిల్ మీద క్లియర్గా వివరణ లేకపోతే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలియపోతే దయచేసి మందులు వాడొద్దు. మీకు తెలియకుండా మీ డాక్టర్ని కరెక్ట్గా మీరు అన్నీ అడిగి తెలుసుకోండి. ఇది కూడా చాలా ముఖ్యము. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. సో ఇవన్నీ తెలుసుకుని ముందు నివారించుకోండి. అయినప్పటికీ కూడా రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ ఎక్కువ రోజులు ఉంటున్నాయి, అలా నోరు తెరుచుకుని గాలి పీల్చుకుంటున్నారు, గురకలు పెడుతున్నారు, ఇలాంటివి ఉంటే మట్టుకు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. మంచిగా ఎదుగుతున్నారు, నోరు మూసుకునే గాలి పీల్చుకుంటున్నారు, చక్కగా గురకలు ఏం లేవు, గ్రోత్ బాగుంది, బాగా నిద్రపోతున్నారు, అప్పుడప్పుడు జలుబు వస్తుంది, తగ్గుతుంది అంటే మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ORS చాలా గొప్ప మందు, అది చాలా అంటే చాలా గొప్ప మందు. అందుకే 20వ శతాబ్దానికి అది ఒక మహత్తరమైన మందు అనే పేరు వచ్చింది, వండర్ డ్రగ్ అని. ఓకే, విరోచనాలప్పుడు మన శరీరం నుంచి నీరు, లవణాలు కోల్పోతాం. అవి కరెక్ట్
మోతాదులో నింపితే మనం ప్రాణాలని కాపాడొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఆర్ షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ విషయంలో అలాగ నీరు లవణాలు కోల్పోతున్నప్పుడు బీపీ సడన్గా డౌన్ అయిపోయి చనిపోతారు. మన దేశంలో 5 ఏళ్ళ పిల్లల్లో 100 మరణాలు చూసుకుంటే 13 మరణాలకు కారణం మోషన్స్, లూజ్ మోషన్స్, డయేరియా. ఆ పిల్లలు చనిపోకూడదు అంటే మోషన్స్ వెళ్ళినప్పుడల్లా మనం ఓఆర్ఎస్ తాగిపిస్తే వాళ్ళు బతుకుతారు. అలాంటి ఓఆర్ఎస్కి ఒక మంచి ఫార్ములా ఉంది. ఓన్లీ డ్రగ్ కంట్రోలర్ CDSCO వాళ్ళే దానికి పర్మిషన్ ఇవ్వచ్చు. గ్లూకోజు, సోడియము 75 mAs/L ఉంటాయి. అవి కరెక్ట్గా అలా ఉండి నీటిని చక్కగా పేగులోంచి బాడీలోకి తీసుకెళ్ళి మనల్ని కాపాడుతాయి, పిల్లల్ని కాపాడుతాయి. సో ఓఆర్ఎస్ అనేది WHO రికమెండెడ్ ఫార్ములా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. ఇక్కడ చూస్తే క్లియర్గా మీకు WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటుంది. ఇండియాలో ఇలాంటివి 4 గ్రాముల ప్యాకెట్లు, 20 గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి. 4 గ్రాములు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలపండి, 20 గ్రాములు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపి చక్కగా మనం 24 గంటలు అట్టి పెట్టుకుని వాటిని వాడచ్చు. అంతేకాని మధ్య మధ్యలో కొంచెం కొంచెం కలపకూడదు. ఏదేమైనా క్లియర్గా మన తెలుగులో కూడా వెనకాల క్లియర్గా రాసి ఉంటుంది. మీకు అంగన్వాడీల్లో కూడా దొరుకుతాయి మనకి. ఒకవేళ మనకి లేకపోతే ఇంట్లో కూడా టీ స్పూన్ అంటే 5 మిల్లీ, సో అర టీ స్పూన్ ఉప్పు అండ్ 6 టీ స్పూన్లు చక్కెర, టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్, లీటర్ నీళ్ళలో కలిపి మనం ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు వాళ్ళ బిజినెస్ కోసం బాగా చక్కెర అధికంగా ఉన్న లిక్విడ్స్కి ఎలాగ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి FSSAI దగ్గర పర్మిషన్ తెచ్చుకుని ORSL అనే పేరు పెట్టుకుని రీబ్యాలెన్స్ విత్ ORS అని పేరు పెట్టుకుని గ్లూకాన్-డి యాక్టివ్ ORS అని పేరు పెట్టుకొని ఇండ్ ORS ఫిట్ ఇలా పేర్లు పెట్టుకుని ఈ కాకుండా ORS అని లేకుండా కూడా హిమాలయ రీహైడ్రేట్, జింకోవిట్ యాక్టివ్, తర్వాత ఎలక్ట్రో చాయిస్, ఇవి కూడా చక్కెర అధికంగా ఉన్న డ్రింక్స్. మరి చక్కెర అధికంగా ఉంటే నష్టం ఏంటని మీరు నన్ను అడగొచ్చు. చక్కెర అధికంగా ఉంటే ఆ పేగులోకి నీరుని లాగేస్తాయి అన్నమాట చక్కెర అధికంగా ఉంటే. సో మీరేమనుకుంటున్నారు, నేను ఓఆర్ఎస్ ఇవ్వటం ద్వారా నా బిడ్డ ప్రాణాన్ని కాపాడుతున్నా అనుకుంటున్నారు. కానీ ఇవి ఇవ్వటం ద్వారా మీ బిడ్డ ప్రాణాన్ని ప్రమాదంలో ఎందుకు పెడుతున్నారంటే మీ బిడ్డ లూజ్ మోషన్స్ ఇంకా పెరిగిపోయి బీపీ డౌన్ అయిపోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. అందువల్లే నేను ముందు 2018 నుంచి దీని గురించి అవగాహన కల్పించటానికి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రై చేశాను. 2021లో CDSCOకి లెటర్ రాసా, మీరు ఇలాంటి వాటికి అసలు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు, పిల్లలకు ప్రాణాంతకం కదా మోషన్స్ ఉన్నప్పుడు ఇస్తే అని. వాళ్ళు ఇది మేము ఇవ్వలేదు, FSSAI వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి రాయండి అంటే వాళ్ళకి రాసా, హెల్త్ మినిస్ట్రీకి రాసా. ఇలా కొన్ని రోజులు జరిగింది, 1 ఇయర్ పైన. ఆ తర్వాత వాళ్ళు 8 ఏప్రిల్ 2022లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, ORS అనేది వాడకూడదు మీరని, ORS అనేది వాడకూడదని. కానీ ఆ రూల్ వాళ్ళు అస్సలు ఇంప్లిమెంట్ చేయకపోగా 14th జూలై 2022లో మళ్ళీ ఆర్డర్ మార్చి మీరు ORSL అని నమ్ముకోండి కానీ కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని రాయమన్నారు. అంటే పైనేమో ORSL అని ఉంటుంది, కిందేమో దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని ఉంటుంది. అంటే దీన్ని డిస్క్లైమర్ అంటాం. దీని మీనింగే ఎవరికి తెలియదు, చాలామందికి తెలిసినా చూడరు, చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇండియాలో మన దేశంలో ఎంతమందికి దీని మీనింగ్ అర్థమవుతుంది? మీరు మెడికల్ షాప్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, హాస్పిటల్ ICUల్లో చూసినా, స్కూల్స్లో చూసినా ఇవే, లేదా జింకోవిట్ యాక్టివ్, లేదా హిమాలయ రీహైడ్రేట్, లేదా ఎలక్ట్రో చాయిస్, లేదా ఇవి, లేదా గ్లూకాన్-డి యాక్టివ్ ORS ఇవి ఉంటున్నాయి. ఓకే, సో అందుకని ఇంకా చాలా కోపం వచ్చి సెప్టెంబర్ 2022లో పిల్ వేసాను తెలంగాణ హైకోర్టులో. అది కూడా స్లోగా జరుగుతుంటే 2024లో ఈ గ్లూకాన్-డి యాక్టివ్ ORS అయితే డిస్క్లైమర్ కూడా లేదు సుమా. అండ్ 2024లో ఒక కోర్ట్ హియరింగ్ ముందు కొంచెం ఎమోషనల్ అయి నేను వీడియో పెడితే ఇన్స్టాలో చాలామంది డాక్టర్స్, పేరెంట్స్, ఇన్ఫ్లుయెన్సర్స్
జర్నలిస్ట్, పాడ్కాస్టర్స్ అందరూ ముందుకొచ్చారు. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం కూడా ముందుకొచ్చి నన్ను సపోర్ట్ చేసి అవేర్నెస్ పెంచారు. అండ్ ఈ ఫారమ్స్ రెండు నాతో ఇంప్లీడ్ కూడా అయ్యారు నా పిటిషన్లో. కానీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కించింత సాయం కూడా చేయలేదు. నేను వాళ్ళకి 4 సార్లు రాశాను, 4 ఏళ్ళగా రాస్తా ఉన్నాను. వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. వాళ్ళు చేయాల్సిన పని నేను చేయాల్సి వచ్చింది. అది పోగా కాన్ఫరెన్స్లకి ఏళ్ళ నుంచే ఫండ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇంకా. ఓకే, సో ఇంకా ఇది చాలా కష్టంగా అనిపించి ఈ సంవత్సరం జేపీ నడ్డా గారికి, మోడీ గారికి మళ్ళా లెటర్ రాసా. ఈసారి ప్రూఫ్స్తో సహా పంపాను. తల్లిదండ్రులు రాసిన ఎక్స్పీరియన్సెస్, డాక్టర్స్ రాసిన కేస్ రిపోర్ట్స్, పిల్లలు ఇంకా బాగా నష్టమైన కేస్ రిపోర్ట్స్. తర్వాత మేము ఎవరినన్నా పంపి ఫార్మసీస్కి వీడియోలు, ఓఆర్ఎస్ అడిగితే వాళ్ళు ఇవి ఇవ్వటం, ఆ వీడియోలు తీసి అవి కూడా పంపామన్నమాట. ఇవన్నీ పంపినా మాకు ఇంకా రిజల్ట్ రాలేదు. వెయిట్ చేస్తుండగా మొన్న కాఫ్ సిరప్ వల్ల చాలామంది దురదృష్టవశాత్తు చనిపోయారు మధ్యప్రదేశ్లో, కంటామినేటెడ్ కాఫ్ సిరప్. సో అప్పుడు నేను గట్టిగా అడిగా అథారిటీ, మీరు 14 ఏళ్ళు పట్టిందా మీకు ఇది కంటామినేటెడ్ అని తెలియటానికి, మరి ఇవి ఇంకెంతమంది పిల్లలు చనిపోతే మీరు మేల్కొంటారు అని నేను క్వశ్చన్ చేశాను. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత అక్టోబర్ 15న మళ్ళీ ఆర్డర్ వచ్చింది. సో ఆర్డర్లో అయితే క్లియర్గా చెప్పారు, ఎఫ్ఎస్ఎస్ఐ అనే వాళ్ళు ఫుడ్కి సంబంధించి ఫుడ్ జ్యూసుల మీద మేము ఓఆర్ఎస్ అనేది ఎవరు పెట్టకూడదు, ట్రేడ్ మార్క్లో కానీ లేబుల్లో కానీ. ముందు ఒక అక్షరం తర్వాత ఒక అక్షరం ఎక్స్ట్రా పెట్టటాలు, మార్కెటింగ్ చేయటాలు చేయకూడదు, అమ్మకూడదు అని. సో అది జరిగింది. కానీ నా భయం ఒకటి ఉంది ఏంటంటే, వీళ్ళు ఉన్న స్టాక్ అవగొట్టుకోవటానికి అన్న స్టే ఆర్డర్లు అయితే తెచ్చుకుంటారేమో అని. బట్ గవర్నమెంట్ మట్టుకు దానికి ఒప్పుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ స్టాక్ అవగొట్టుకోవటానికి పిల్లల ప్రాణాల ప్రమాదంలో పెట్టాలా? ఇదెక్కడ న్యాయం? ఒప్పుకోకూడదు. సో నేను బాగా కోరుకుంటున్నాను అలాంటివి జరగకూడదని. మీరందరూ కూడా అలాగే ఇలాంటివి కనుక మీకు ఓఆర్ఎస్ అని ఇచ్చి ఎవరన్నా అమ్ముతుంటే వాళ్ళ మొహాన్ని కొట్టండి, పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, మీరు ఎఫ్ఎస్ఎస్ఐకి లెటర్ రాయండి.